దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులందరూ బాగున్నారా? క్రిస్మస్ ఇప్పుడు అంటే ఎదురు చూస్తున్నారు కదా. అయితే మీకు అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉంటున్నాను. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ప్రియులరా, ఈ వాక్యాలు చూస్తున్నారు, ప్రోత్సాహపరుస్తున్నారు. ఇంకా చూడండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మరొక వాక్యంతో మీ మధ్యకు వచ్చాను. అదేంటి అని మనం చూసినట్లయితే లోకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నారు దేవుని వాక్యం ద్వారా. తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు అనే వచనాన్ని మనం చూస్తుంటున్నాం. అవును, ఆయన ప్రజలకు రక్షణ జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడట దేవుడు. అయితే మనం చూస్తున్నటువంటి జ్ఞానులు ఈ రక్షణ జ్ఞానాన్ని తెలుసుకుని చుక్కను చూచి ఎవరో మహనీయుడు పుట్టబోచున్నాడు, అందుచేత మన గ్రంథాలలో ఏమున్నాయని వారు వెతికి చూచినప్పుడు వారు ఒక మహనీయుడు పుట్టాడని వారు బయలుదేరి, ప్రియులరా, వారు సుదీర్ఘ ప్రయాణం చేసుకుంటూ ఎక్కడ ఆగకుండా చాలా ప్రయాసపడినటువంటి జ్ఞానులు మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, మానవుల పాపాలను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించినట్లయితే నువ్వు జ్ఞానివే. కనుక రక్షణ జ్ఞానం కలిగి ఉన్నటువంటి ముగ్గురు జ్ఞానులు ఎన్ని రోజులు ప్రయాణం చేస్తారో, ఎన్ని మైళ్ళు ప్రయాణం చేస్తారో తెలుసండి? 1000 మైళ్ళు ప్రయాణం చేసి దారి తప్పిపోయారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని హేరోదుని అడిగితే హేరోదు మీరు కనుక్కునండి అని కపటంగా మాట్లాడాడు. అయితే చుక్క మాత్రము, స్టార్ మాత్రము, నక్షత్రం మాత్రము ఎక్కడ కూడా దారి తప్పలేదు. వారు ఉన్నటువంటి స్థలము మీదుగా నిలుచున్నటువంటి ఆ యొక్క నక్షత్రాన్ని చూసి ఇంటిలోనికి వెళ్ళే అజ్ఞానులు అత్యానంత భర్తులై దేవునికి తమ పెట్టెలు విప్పి దేవునికి మురుక్కుబళ్ళు చెల్లించారు. ఒకరు బంగారాన్ని చెల్లించారు. అంటే దైవత్వానికి సూచనని తెలియపరిచాడు ఆయన. రెండవ ఆయన సామ్రాన్ని చూపించాడు, సామ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. అంటే ఈయన పూజనీయుడు, యాజకుడు అని గుర్తించాడు. మూడవ ఆయన బోళమును తీసుకొచ్చాడు, అంటే ఈయన వైద్యుడు, అనేకులు స్వస్థపరుచుతాడు అని ముందుగానే తెలుసుకుని వారు అర్థమిచ్చేటటువంటి 3 బహుమతులు ఇచ్చి దేవుని సంతోషపెట్టి మురికి సాగిలపడి నమస్కరించినటువంటి వారు